ఎమ్మెల్యేల రహస్య భేటీపై దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్పందించారు. రహస్య భేటీ లాంటిదేమీ జరగలేదు అన్నారు ఎమ్మెల్యే. బీఆర్ఎస్ నేతలు పుట్టించిన పుకార్లను నమ్మొద్దు అంటున్నారు. సీఎం మంత్రుల మీద తిరుగుబాటు చేశారు అన్నది అవాస్తవం అని, సీఎం పట్ల ఎమ్మెల్యేలంతా విశ్వాసంగానే ఉన్నారని అన్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ఎమ్మెల్యేలేదో ముఖ్యమంత్రి గారి మీద అదేవిధంగా మంత్రుల మీద తిరుగుబాటు చేసిర్రు అని చెప్పేసి కొన్ని పత్రికలలో వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా అవాస్తవాలు. అందరం కూడా ఎమ్మెల్యేలం ఈరోజు మేమందరం కూడా మంత్రులు ముఖ్యమంత్రి గారి పట్ల చాలా విశ్వాసంగా, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రులు కూడా ఎమ్మెల్యేలను అందరూ కలుపుకొని పోయి పనిచేస్తూ ఉన్నాము. అందరు తెలుపుతున్న సందర్భంగా ఏదో రకమైన అలజడి సృష్టించాలనే ఆలోచనతోన ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొన్ని ఇట్లాంటి తప్పుడు వార్తలు ప్రచురిస్తూ ప్రజల మధ్యన ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ కూడా బెడిసికొట్టారు. ఆ వార్తల కథనాలు ఏవైతే కొన్ని ఫేక్ వార్తలు వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా నమ్మాల్సిన పరిస్థితి అవసరం లేదు. అందరం కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్న పాలన పట్ల, మంత్రులు ఇస్తున్న పాలన పట్ల మేమందరం కూడా విశ్వాసం వ్యక్తం చేస్తాం. సో అది ఒక ఎమ్మెల్యే అభిప్రాయం. అయితే మా ప్రతినిధి ప్రభాకర్తో మాట్లాడదాం. ప్రభాకర్, ఎమ్మెల్యే ఏమో ఆల్ ఈజ్ వెల్ అని చెప్తూ ఉన్నారు, అటు సీఎం ఏమో అంతా ఏకతాటిపైనే ఉన్నాము అని చెప్తున్నారు. సంక్షేమాల అమలులో దేశంలోనే టాప్లో ఉన్నాము, మన రాష్ట్రం టాప్లో ఉంది అని చెప్తున్నారు. కానీ ఇలాంటి పంచాయతీలు పాలన మీద ఫోకస్ చేయకుండా ఇలాంటి పంచాయతీని సాల్వ్ చేయడం మీద ఫోకస్ చేయాల్సిన పరిస్థితిని సీఎంకి తీసుకురావట్లేదా? ఆయనకి ఇబ్బందిగా మారట్లేదా? దేవరకద్ర ఎమ్మెల్యే చెప్పినట్లుగా ఎలాంటి భేటీ జరగలేదు అనేది అయితే ఇక్కడ మనకు వాస్తవంగా వెళ్ళిన ఎమ్మెల్యేలే టీవీ9తో చాలా కాన్ఫిడెన్షియల్గా మేము వెళ్ళినాము, ఇది డిన్నర్ పార్టీ, కేవలం మేము క్యాజువల్గా కలిసామని చెప్తున్నారు. ఆ ఎమ్మెల్యేకి తెలిసి ఉండకపోవచ్చు. కాకపోతే చాలామంది మనం ఎవరినైతే ఈ లిస్టులో ఉన్నారో వెళ్ళారని ప్రచారం జరుగుతున్న ఎమ్మెల్యేలకు కాల్ చేసి అడిగితేనే మా పేర్లు చెప్పకండి, బట్ మేము వెళ్ళిన మాట వాస్తవం, ఇది క్యాజువల్ పార్టీ అని వాళ్ళే ధృవీకరించారు. సో ఇదైతే జరిగింది. జరిగిన హోటల్ కూడా హైదరాబాద్ వెస్ట్ ప్రాంతంలో ఉంది అనేది అయితే తెలుస్తుంది. ఇక సీఎంకు సంబంధించి సీఎం చాలా రోజులుగా కూడా పాలనా వ్యవహారాలు, అటు ప్రభుత్వ వ్యవహారాలు, ఇటు పార్టీ వ్యవహారాలు, ఈ మూడిట్ల పైన కూడా చాలా సమానమైన ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యేలకు ఇప్పటికీ జిల్లా మినిస్టర్స్ కూడా ఉన్నారు. జిల్లా మినిస్టర్స్కి ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉండకూడదు అని సీఎం మొదటి నుంచి కూడా చెప్తున్నారు. అయినా కూడా కొంతమంది మంత్రుల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. జిల్లా మంత్రులకు ఎమ్మెల్యేలు జిల్లా మంత్రులకు చెప్పింది వినకపోవడం వల్ల ఇదంతా సమస్య ఎదురవుతుంది అనేది సీఎం దగ్గర కూడా చాలాసార్లు ఇదివరకు ఈ వ్యవహారం వచ్చింది. కాకపోతే అక్కడే చక్కదిద్దుకోవాలని సీఎం కూడా సూచించి పంపించారు. సో ఇప్పుడు కూడా సీఎం ఇటు ఒకవైపు ప్రజాపాలన పథకాలు 4 పథకాలు అమలు చేయాల్సి ఉంది, దానికి సంబంధించిన వర్క్ జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇట్లాంటి తలనొప్పులను పార్టీ వరకు, ప్రభుత్వం వరకు తీసుకురావద్దు, ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్తో వ్యవహరించాలనేది ఈరోజు మీటింగ్లో చాలా సూటిగా చెప్పేశారు. ఇక ఫిబ్రవరి 1 నుంచి చాలా స్ట్రేట్గా వెళ్తానని కూడా ఇదివరకే సీఎం చెప్పిన నేపథ్యంలో ఈ రోజు నుంచి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. పార్టీ వ్యవహారాల్లో, ప్రభుత్వ వ్యవహారాల్లో ఎవరు నష్టం చేకూర్చే పనులు చేసినా కూడా తీవ్ర చర్యలు ఉంటాయని మాత్రం ఈ రోజు మీటింగ్లో హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.